జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 18వ శ్లోకము. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఏ భక్తుడైతే శత్రువులు కానీ మిత్రులు కానీ వారు దూరంగా ఉన్నప్పుడు కానీ వారు దగ్గరగా వచ్చినప్పుడైనా సరే, ఏ భక్తుడైతే తన మనస్సులో అలజడికి గురికాడో, తన మనస్సును సమత్వమైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతాడో, ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం. అర్జున, ఏ భక్తుడైతే తనను ఎదురుగా ఉండి పొగిడినా అవమానించినా, లేదా దూరంగా ఉండి పొగిడినా అవమానించినా మనస్సులో సమత్వ స్థితిని కోల్పోడో, ఆ రెండింటినీ సమానముగానే స్వీకరిస్తాడో, ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం. అర్జున, ఇక ఏ భక్తుడైతే చలిని వేడిని, సుఖాన్ని దుఃఖాన్ని, చలి వలన కలిగే సుఖమైన దుఃఖమైన, వేడి వలన కలిగే సుఖమైన దుఃఖమైన వాటిని సమబుద్ధితో ఏ భక్తుడైతే స్వీకరిస్తాడో, అవి భగవంతుని యొక్క కృపా ఫలితమే సుమా, లేదా నా కర్మ ఫలితమే సుమా అని భావించి చలిని వేడిని సుఖాన్ని దుఃఖాన్ని సమానముగా ఏ భక్తుడైతే స్వీకరిస్తాడో, ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం. అర్జున, ఏ భక్తుడైతే వస్తువులన్నీ ఉన్నా, తాను పనులు చేస్తూ ఉన్నా, ఆయా కర్మలలో ఆయా పనులలో తాను ఒక భగవంతుని యొక్క పరికరముగా మనస్సులో తలుస్తూ వస్తువులను కానీ పనులను కానీ తనవిగా భావించి వాటి మీద పట్టు పెంచుకోకుండా ఉంటాడో, ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అంటూ శ్రీకృష్ణ భగవానుడు నిష్కామకర్మను ఆచరిస్తూ తనకు ప్రియమైనటువంటి భక్తుడిగా తయారవడానికి సంస్కరించుకోవలసినటువంటి గుణ సంపదను వివరిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, నిష్కామకర్మాచరణ చేస్తూ, శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి భక్తులముగా తయారవడానికి కావలసినటువంటి భగవానుడే స్వయముగా చెబుతూ ఉన్నటువంటి గుణములను మనలో సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ, శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః.
అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. ఓం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః.